వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. సోషల్ మీడియా వేదిక మీద వచ్చే సమాచారాలు కానీ, యూట్యూబ్కి సంబంధించిన ఛానల్స్లో కానీ, లేదా కొన్ని న్యూస్ ఏజెన్సీకి సంబంధించిన పోర్టల్లో జరిగే కొన్ని రకాల న్యూస్కి సంబంధించి విశ్లేషణ. ఇక్కడ ఒక నార్త్ సైడ్ ఉండే ఒక మావోయిస్ట్ ప్రభావితమైన ఇష్టమైన ఒక వ్యక్తి, ఆమె వర్ష గండికోట. సో వర్ష గండికోట ఆవిడ ఒక కామెంట్ చేశారు. ఏమనంటే, వర్ష గండికోట డిక్లేర్స్ నరేంద్ర మోడీ అండ్ యాంటీ నేషనల్, జాతీయకి విరోధంగా ఉండే వ్యక్తి అట, ఫర్ విజిటింగ్ ఇజ్రాయిల్ ఇన్సైడ్ హెర్ ఆర్గనైజేషన్ ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ అండ్ ద న్యూస్ క్లిక్ కనెక్షన్. సో ఈమె ఈ విధంగా వ్యాఖ్యానించడం వెనుక వార్త ఏంటో చూద్దాం. అసలు యాక్చువల్గా ఈ వర్ష గండికోట ఎవరో చూస్తే, సో ఈజ్ ద కోఆర్డినేటర్ జనరల్ అట్ ది ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దట్ మొబిలైజెస్ లెఫ్టిస్ట్ యాక్టివిస్ట్స్. మొన్న ఏదైతే నెహ్రూ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో ఈ మాబ్, ఏది లెఫ్టిస్ట్ మాబ్ ఒక్కసారిగా విద్యార్థులపైన, వాళ్ళు చదువుతున్న తరగతులపై అటాక్స్ చేసి మాస్కులు పెట్టుకొని కూడా దాడి చేశారో, ఫైర్ ఎక్స్టింగ్విషర్కి సంబంధించిన గ్యాస్ని లీక్ చేస్తూ కూడా అటాక్స్ చేశారో, అటువంటి వాళ్ళకి ఫేవర్గా ఉండే ఒక మావోయిస్ట్ లెఫ్టిస్ట్ అనుకోవచ్చేమో. సో ఈవిడ ఏం చేసింది, ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ లాంచ్ ఇన్ May 2020 విత్ ద మిషన్ టు యూనిట్, ఆర్గనైజ్ అండ్ మొబిలైజ్ ద వరల్డ్స్ ప్రోగ్రెసివ్ ఫోర్సెస్. ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ పిఐ వెబ్సైట్ స్టేట్స్ అంటే, ఈవిడ ఈ అంతర్జాతీయంగా లెఫ్టిస్ట్ని, వాళ్ళ భావజాలం ఉన్న వాళ్ళందరినీ ఏకం చేయడం కోసం ఈమె ప్రయత్నించవచ్చు, తప్పులేదు. కాకపోతే ఈవిడ ఏమంటుందంటే, నెతన్యాహుతో ఏదైతే ఇజ్రాయెల్ వెళ్ళి భారత ప్రధాని అక్కడ కరచాలం చేశారు, అలాగే ఎప్పటి నుంచో ఇజ్రాయెల్కి భారత్కు ఉండే సత్సంబంధాల మీద భారత ప్రధాని వాళ్ళ పార్లమెంట్లో ప్రసంగించారు. అది కూడా ఎట్లా అంటే ఒకసారి చూడండి. సైనింగ్ అవర్ బ్యూటిఫుల్ కంట్రీస్ నేమ్ ఇన్ ద బ్లడ్ స్టెయిన్డ్ నెసెట్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ యాంటీ నేషనల్ థింగ్ వన్ కుడ్ డూ. ఆ నెసెట్ సంబంధించి అక్కడ ప్రధాని మోదీ సంతకం పెట్టి వాళ్ళు ఎంతో గౌరవంగా పార్లమెంట్కి తీసుకొచ్చి మాట్లాడిస్తుంటే, వీళ్ళంట బ్లడ్ స్టెయిన్డ్ నెసెట్ అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఇదంతా వారలేనితనం. అంటే ఎక్కడ మోదీకి పేరు వచ్చేస్తుంది అనే ఉద్దేశంలో. ఈరోజు ఒక వార్తలో చూస్తే, మోదీ గారికి అత్యధిక ఫాలోవర్స్ గల దేశాధినేత నరేంద్ర మోదీ గారు. సుమారుగా 10 కోట్ల మంది, ఆల్మోస్ట్ 10 కోట్ల మంది, 100 మిలియన్స్, 10 కోట్ల మంది ఫాలోవర్స్. దరిదాపుల్లో ఇంకే దేశ నాయకుడు కూడా లేరు. తర్వాత రెండో స్థానంలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు, ఆయన సుమారుగా 4.6 మిలియన్స్ అంత. అంటే దరిదాపులో కూడా ఎవరు లేని నాయకుడిని వీళ్ళు కడుపు మంటతో చేసే వ్యాఖ్యలు. కాకపోతే దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చూడాలి? ఈవిడిచ్చే కామెంట్స్ అన్ని చూస్తే, ఇది భారత్ యొక్క పరువు తీశారు, వాళ్ళు ఇది చేశారు, అది చేశారు. మీరు ఏదైతే లెఫ్టిస్ట్ భావజాలంతో ఉన్న వాళ్ళు కనీసం భారతదేశాన్ని ఒకే ఒక్కసారి యునైటెడ్ ఫ్రంట్ ద్వారానో ఇంకేదోనో పరిపాలించారు, అంతే. తర్వాత ఏమైంది? తర్వాత మీరు ఏమయ్యారు? ఎందుకు పలచబడిపోయారు? ఎందుకు మిమ్మల్ని ప్రజలు నమ్మడం మానేశారు? ఎందుకు ప్రజలు మీరు కనీసం రాష్ట్రంలో ఒక సీటు కూడా సంపాదించుకోలేని పరిస్థితికి ఎందుకు వచ్చారు? మీలో మళ్ళీ 2-3 భావజాలాలు, అదొక భావజాలం, ఇదొక భావజాలం, ఇలా అంటాడు ఒకడు, అలా అంటాడు, ఎందుకు మెల్లమెల్లగా అంతరించిపోయే పరిస్థితి వచ్చింది? ఇప్పుడు చూడండి, ప్రైమ్ మినిస్టర్ మైన్స్ నో వర్డ్స్ అండ్ ఎక్స్ప్లోసిటీ నేమ్డ్ అండ్ కండెమ్డ్ ద పార్లమెంటిస్ట్ ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్. పైగా వీళ్ళు చేసేది ఎప్పుడు కూడా లెఫ్టిస్ట్ భావజాలంతో అన్ని మతాల్ని విమర్శిస్తారా అంటే అది ఉండదు. అన్ని మతాల్ని ఎక్కడ విమర్శించరు, కేవలం సనాతన ధర్మం ఒకటే జరుగుతుంది. అది నేనంటున్న మాట కాదు, సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న అంశం. ఈవిడ ఎందుకు వీళ్ళనే టార్గెట్ చేసుకున్నారు? వర్ష గండికోట ఎందుకు? ఇట్లాంటి వాళ్ళందరూ ఈ పర్టికులర్గా నరేంద్ర మోదీ గారు కానీ, లేదా భాజపా ప్రభుత్వం మీద కానీ ఎందుకు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు? ఇజ్రాయెల్తో ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయంటే భారత్కి, మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఇజ్రాయెల్ ముందుకొచ్చి పాక్ సంబంధించిన న్యూక్లియర్ పాయింట్స్ మీకు తెలుసు, మాకన్నా మీకే బాగా తెలుసు, ఎక్కడున్నాయి చెప్పండి, మేము తర్వాత మేము చూసుకుంటామన్న ముందుకొచ్చారు. కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ఇజ్రాయెల్ వాళ్ళు మనకి కొన్ని రకాల యుద్ధ నౌకల్ని, అలాగే యుద్ధ విమానాలు కూడా అందజేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా భారతదేశానికి గ్రాట్యుటీ చూపిస్తూనే ఉంటారు. ఎప్పుడో జ్యూస్ మీద జరిగిన దాడుల్ని
అన్ని దేశాలు వెళ్ళగొడితే భారతదేశం హక్కును చేర్చుకుంది, కడుపును పెట్టుకుని చూసుకుందనే విశ్వాసం ఈ రోజుకి వాళ్ళ రాజ్యాంగంలో ఉంది. భారత్ సహాయం అడగకపోయినా ఎదురెళ్ళి సహాయం చేయాలనే గొప్ప గ్రాట్యుటీ గల దేశం ఇజ్రాయెల్. చుట్టూ ముస్లిం దేశాలు, మధ్యలో ఒక ఇజ్రాయెల్ ఎలా నెగ్గుకొస్తుంది. గాజా హమాస్ మీద ఓచకోత కోయించింది. ఎందుకు వాళ్ళందరినీ భయపెట్టిస్తుంది? అది దేశభక్తి అంటే ఇజ్రాయెల్కి. ఈ రోజుకి వాళ్ళ రాజ్యాంగంలో వాళ్ళు రెండోసారి విజిట్ చేయాల్సిన వాటికన్ సిటీతో పాటు రెండోది విజిట్ చేయాల్సిన కంట్రీ ఏదైనా ఉంది అని అంటే అది భారతదేశం అని చెప్పి వాళ్ళ రాజ్యాంగంలో రాసుకున్నారంట. సో అటువంటి దేశంతో సత్సంబంధాలు నిలుపుతున్న భారత్కి వీళ్ళు కడుపు మంటతో ఇచ్చే స్టేట్మెంట్స్ కాకపోతే అంటే వీళ్ళందరూ లెఫ్టిస్టులు 4 గోడల మధ్యన కూర్చొని యూట్యూబ్లో లేదంటే సైట్లలో బ్లాగర్లో మెన్షన్ చేయడం తప్ప ఈ వర్ష గడ్డికోట లాంటి వాళ్ళు కేవలం ఆ భావజాలంతో కడుపు మంటతో చేసే పనులే ఇవన్నీ కూడా. దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇటువంటి వాళ్ళని హైలైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఎవరైనా కొంచెం ఇబ్బంది పడతారు అంటే ఇక్కడ చూడండి, ఇంకొక దారుణమైన వర్డ్ కూడా వాడారు ఆ వ్లాగ్లో. ద ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ హోస్ట్ ఎ డజన్ యాంటీ ఇండియా పర్టికులర్లీ యాంటీ హిందూ ప్రోపగాండా పీసెస్. అదే చెప్తున్నాను కదా, ఇంక ఏ మతం మీద జోలికి వెళ్ళలేరు. మన దగ్గర ఈ మతం హిందూ మతంలో పోనీలే వాడి పాపం వాడే పోతాడు అనే కాన్సెప్ట్, కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో ఒక్క దీన్నే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. ఇన్ వన్ సచ్ బ్రీఫింగ్ టైటిల్డ్ నేక్డ్ హిందూ సూపర్ మ్యాసిజం పిఏ విల్ఫైడ్ హిందూస్ టు పెడల్ ద ముస్లిం విక్టిమ్హుడ్ బోగే. అంటే కేవలం ఇదే వాళ్ళ కాన్సెప్ట్. ఇంకే మతాల జోలికి వెళ్తే అమ్మో అంత ధైర్యం ఎక్కడుంది వీళ్ళకి? కేవలం సనాతన ధర్మం, హిందూ ధర్మం, మోదీ గారిని విమర్శించడం. అంటే ఇంకోటి ఏంటంటే హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న నేత కదా ప్రపంచంలోనే. బట్ అలాంటి వాళ్ళని చేస్తేనే కదా వీళ్ళు హైలైట్ అయ్యేది. ఈరోజు ఆవిడ గురించి మాట్లాడుకునేది మనం, లేకపోతే మనం ఎందుకు మాట్లాడుకుంటాం? సో ఇది మీకు క్లియర్ కట్గా అర్థమయ్యడానికి చెప్పడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు. చాలా వ్లాగర్ల ద్వారా వాళ్ళ విషం కక్కుతూ ఉంటారు, విషం చిమ్ముతూ ఉంటారు. కేవలం హిందూ సమాజాన్ని టార్గెట్, ఇంకెవరిని జోలికి వెళ్ళరు, ఇంకేమీ చేయలేరు. అది కూడా భారతదేశంలో ఉంటూ వేరే దేశంలో వెళ్ళి అట్లా చేయమనండి, జరిగే పని కాదు. సో ఇలాంటి వాటికి ఏ ఒక్కరూ ప్రభావితం కాకూడదనే మా ఈ ప్రయత్నం.